హలో, నేను మిస్ రావు. 3 దశాబ్దాలకు పైగా సమాజం కోసం పోరాడారు. అవసరమైతే సొంత పార్టీని కూడా నిలదీశారు ఆ నేత. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అతన్ని బహిష్కరించింది. ఇప్పుడు ఆయన తెలంగాణ వనరుల రక్షణ సమితి అనే దాన్ని ఒకటి స్థాపించారు. దానితోటి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సంపదను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, బక్కా జడ్సన్, కాంగ్రెస్ పార్టీ పిసిసి మాజీ కార్యదర్శి. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. హలో అండి. నమస్తే జడ్సన్ గారు, నమస్తే. సో ఏంటి, మిమ్మల్ని అయితే సస్పెండ్ చేశారు. సుదీర్ఘమైన పోరాటం, ఎవరిని లెక్క పెట్టలేదు, ఎక్కడా తల వంచలేదు. దాని ఫలితమేనా ఇది? అంతే. ఇప్పుడే మీ ఆఫీస్కి వస్తే అప్పుడే పోస్ట్ వచ్చింది, మీడియాకి రిలీజ్ చేసింది వాళ్ళు. ఇప్పుడే సస్పెన్షన్ ఆర్డర్. ఇప్పుడే క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడా ఎవరు? చిన్నారెడ్డి గారా? చిన్నారెడ్డి గారు. ఇది ముఖ్యమంత్రి చిన్నారెడ్డి ఇద్దరు కలిసి చేశారు. మహేష్ గౌడ్ కూడా కొంచెం పాత్ర ఉంటుంది ఇంట్లో. ముగ్గురు కలిసి. ఏంటి రీజన్ ఏం చెప్పారు? రీజను నీ మీద చాలా కంప్లైంట్లు వచ్చినాయి అని చెప్పారు. నేను 30వ తారీఖు చాలా కంప్లైంట్లు ఏందో నాకు ఇస్తే నేను దానికి వివరణ ఇస్తాను. నేను ఇచ్చిన 3 రోజులు డైరెక్ట్ సస్పెండ్ చేశారు. అంటే వాళ్ళు సస్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యిండ్రు. కొంతమంది పెద్దోళ్ళు కూడా మాట్లాడిండ్రు, చెయ్యము అది ఇది అని వాళ్ళు చెప్పిండ్రు. కానీ వాళ్ళు చేయాలని డిసైడ్ అయిపోయారు. షోకాజ్ నోటీస్ ఇచ్చారా? షోకాజ్ నోటీస్ ఇచ్చారు. షోకాజ్ నోటీస్ అదే ఉందన్నా, నీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయని ఇచ్చిండ్రు. చాలా అంటే ఏంది, మన దేని మీద చాలా అంటే నేనే ఊహించుకొని రాయాలన్నారు. రిప్లై అయితే ఇచ్చారా? రిప్లై ఇచ్చిన. రిప్లై ఎట్లా ఇచ్చిన అంటే ఇదే, చాలా అంటే ఏంది ఇస్తే నేను వివరణ ఇస్తానన్నా. నేను జవాబిస్తా, మీరు చాలా అంటే ఏందో ఇవ్వండి, ఇస్తే నేను జవాబిస్తా అని చెప్పి ఇచ్చిన. వాళ్ళు చాలా ఇవ్వలేదు, డైరెక్ట్ మీకు సాటిస్ఫై కాలేదు అని చెప్పేసి సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఆర్డర్ రాగానే, సస్పెండ్ విషయం తెలియగానే ఏంటి జడ్సన్ గారి ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ కొన్ని క్షణాలు బాధపడ్డా. అట్లా కాంగ్రెస్లో నా కెరియర్ కనబడ్డది. ఎట్లున్నాం, ఎంజాయ్మెంట్ ఏం చేయలే, పోరాటం చేసినాం. అవి గుర్తుకొచ్చినాయి కొన్ని. 87కి వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళి మొదలైంది నాది ప్రస్థానం. 87 యాక్చువల్ 87 తరగతిలో పోయిన. ఠాకూర్ హరిగులాబ్ సింగ్ అని గాంధీవాది, వరంగల్ జిల్లా సేవాదళ అధ్యక్షుడు. ఆయన దగ్గరికి కొంతమందితో పోయి కూర్చునేది. అట్లా ఇవాళ కూడా రేపు కూడా నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తా, కాంగ్రెస్ పార్టీకే ఏమంటారు. అట్లా ఐడియాలజికల్గా నన్ను ఆయన తయారు చేశారు. అట్లా ఒక్కొక్క ఇవాళ కూడా గాంధీ ఆశ్రమంతో అటాచ్లో ఉంటా. చిన్నారెడ్డి గారు కూడా చూసింది నన్ను గాంధీ ఆశ్రమంలో. చెరకాదిప్పు నేర్చుకున్నా, అందులో బట్టలు నేర్చుకున్నా. నాకు అన్నీ నేర్పించింది. ఏ వయసులో కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం మొదలుపెట్టారు? నేను 16 ఇయర్స్ అన్నా. ఏ వయసు మీకు అప్పుడు ఎంటర్ అయినప్పుడు? నాకు 16 ఇయర్స్, అదే 16-17 ఇయర్స్. ఈ ఏజ్లో ఎంటర్ అయ్యారు అంతే కాంగ్రెస్ పార్టీలో. అంతే. టీ పురుషంతో నాకు నేను మొదటి ఏజ్ అంటన్నా. అప్పుడు అవన్నీ చూడకపోయేది కదా. 18 ఓటు తక్కువ ఎవరైనా కూర్చోవచ్చు. ఫస్ట్ పోలింగ్ ఏజ్ అని నేను టీ పురుషోత్తమరావు గారికి, మాజీ మంత్రి తెలుసు కదా, ఆయన పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనకు నేను పోలింగ్ ఏజెంట్. సో ఈ మొత్తం ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీకి మీరేమి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ మీకేమిచ్చింది అని కంపేర్ చేసుకున్నారు ఎప్పుడన్నా? కాంగ్రెస్ పార్టీకి నా టీనేజ్ ఇచ్చిన, నా యవ్వనం ఇచ్చిన, ఏదైతే నా జీవితాన్ని మలుపు తిరిగే కలిగేదో, ఏ వయసు అయితే నన్ను ఆర్థికంగా నిలబెట్టగలిగేదో, ఏ వయసు అయితే నన్ను ఒక పారిశ్రామికవేత్తనో లేకుంటే ఇంకో తిరిగి నిలబెట్టగలిగేదో, ఆ వయసు నేను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన. ద మోస్ట్ వాల్యుయబుల్ టైం. ఎంజాయ్మెంట్స్ లేవు మనకు, ఇది లేది, కెరియర్ నిర్మించుకునేది లేదు. నా మ్యారేజ్ కూడా మా తమ్ముళ్ళు మా చెల్లెలు అందరి అయిపోయినాక లాస్ట్గా నేను చేసుకున్నా. అంటే మ్యారేజ్ కూడా చేసుకోకుండా డెడికేట్ అవుదామనే ఉద్దేశంతో నేను ఉండే. అంతే, అంత కమిటెడ్ ఉండే. కాబట్టి అక్కడికి వెళ్ళి నా మొత్తం లైఫే ఇచ్చిన అనుకోవాలి. అదొక తీరుగా. ఇవాళ 50 ఏళ్ళు ఇచ్చినట్టే కదా. ఇక్కడికి వెళ్ళి అన్ని బాధ్యతలు కదా ఉంటాయి అంతే. ఇప్పుడు వయసు మొత్తం, ఆల్మోస్ట్ వయసు తర్వాత మీ ఎఫర్ట్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి పెట్టారు. ఫిజికల్గా మిమ్మల్ని చూస్తుంటే, అంటే అడగకూడదేమో, ఫిజికల్గా మిమ్మల్ని చూస్తుంటే ఎందుకని అంటే కాళ్ళు కొంచెం ఇబ్బంది పట్టవు ఇవన్నీ, అంటే చిన్నప్పటి నుంచి ఉన్నాయా ప్రాబ్లం? లేదు, చిన్నప్పటిగా నాకు మామూలుగా ఉండే.
స్ట్రెచెస్ ఇవి అద్దాలు ఇవన్నీ ఏం లేకుండే, చాలా ఫిజికల్గా చాలా ఫిట్ ఉండే. కాంగ్రెస్లో జాయిన్ అయినప్పుడు ఆ, అంత ఫిట్. మీరు జర్నలిస్ట్ ఉన్నప్పుడు కూడా నాకు చూసినప్పుడు అవన్నీ ఏం లేకుండే. అవును, నాకు తెలుసు అప్పుడు. అవును. 2010లో రాజగోపాల్ గారు విజయవాడ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తుండ్రు. దానికి అప్పుడు నేను కేరళ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. కేరళ ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర కానీ మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్పుడు గాంధీ అనేవారు ఉండే, పోతా ఉంటే నాకు ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గరనే యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్. విజయవాడ ఎన్ఆర్ఎస్ ఎస్, మా డ్రైవర్ స్పాట్ డెడ్. రాజశేఖర రెడ్డి పాదయాత్ర, లగడపాటి డోర్ టు డోర్ పాదయాత్ర. లగడపాటి పాదయాత్ర. దానికి వెళ్తుంటే రాజశేఖర్ గారు అప్పటికి మరణించాడు. 2010లో అయింది ఇది. 2010 అక్టోబర్ 10 వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. అప్పుడు మా డ్రైవర్ స్పాట్ డెడ్. నేను కూడా డెడ్డే అనుకున్నా ఆల్మోస్ట్. నాకు బ్రెయిన్ ఆపరేషన్, కాళ్ళ ఆపరేషన్ అన్ని నేను ఎక్కడ ఎవరికి తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకున్నా, బయట ఎవరికి తెలియదు. అక్కడనే ఎన్ఆర్ఐ హాస్పిటల్నే తీసుకున్నా. రాజగోపాల్ గారు కూడా వచ్చిండ్రు. అప్పుడు ట్రీట్మెంట్ ఇక మంచిగా నడిచింది, బయటకు వచ్చిన. నేను అక్కడికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉన్నది. ఇది పార్టీ కార్యక్రమం ఉన్నప్పుడు జరిగింది. ఇది కూడా అంటే పార్టీలో ఉంటూ ఇది నష్టపోయినట్టేనా? అంతేగా లైఫ్నే, అంతే ఒక రకంగా లైఫ్నే అన్న సాక్రిఫైస్ చేసినట్టు కదా. చెప్పలే మీకు దీనికంటే ముందు, జస్ట్ దీనికంటే ఒక యాక్సిడెంట్ కంటే మార్చిలో, అదే సంవత్సరం మార్చి నెలలో నేను రాహుల్ గాంధీ గారిది మీటింగ్ పెట్టాను తంజావూరులో. పెద్ద మీటింగ్, మీకు యూట్యూబ్లో కూడా ఉంటుంది. నేనే దాని హోస్ట్. నేను రాహుల్ గాంధీ గారు, జితేంద్ర సింగ్ స్టేజ్ మీద ఉంటాం. ఆ మీటింగ్ అయిన తర్వాత ఆ సక్సెస్ను చూసి లోకల్లా జీకే వాసన్ మనుషులు, నేను కుంభకోణం రోడ్ మీద పోతుంటే నేను మణిక్ ఠాగూర్ ఫ్రెండ్ ఒక ఆయన, ఇద్దరము ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం చూస్తుండే. ఆయన పోతుంటే మా మీద అటాక్ చేసిండు గుండాలు, భయంకరంగా కొట్టిండ్రు. రాహుల్ గాంధీ గారు పర్సనల్గా నాకు అక్కడికి వెళ్ళి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మాట్లాడిన ఎట్లయింది, హాఫ్ అన్ అవర్ ఎట్లయింది ఏంటిది మొత్తం చెప్పిన. ఆయన సెక్రటరీ నా దగ్గరికి పంపాడు. ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఎన్ఆర్ఐలో చాలా తక్కువ ఫీజు తీసుకుంటాను. దీనికి అంతా 60,000 నేను బయటకు వచ్చేసిన. 15 రోజులు ట్రీట్మెంట్. కానీ ఇప్పటికి కూడా మీరు సరిగ్గా నడవలేకపోతున్నారు కదా. 30 సరే డబ్బులు ఎంత అన్నా కానీ రోజు అంటే మేజర్ యాక్సిడెంటే కదా. డబ్బులు ఎందుకు చెప్పిన అంటే రాహుల్ గాంధీ గారు 40,000 చెక్ పంపింది నాకు. అప్పుడు సెకండ్ టైం నాకు మళ్ళీ బ్రెయిన్ ఆపరేషన్ యశాదాలు అయింది, అయినప్పుడు పంపించారు. అంటే వాళ్ళు మన గురించి ఎప్పుడు కేర్ ఎట్లా ఉన్నారు అనే దానికి. దాని తర్వాత ఇక రోజు రోజుకు వీక్ అవుతూ ఉంటుంది అన్న. నేను అందుకని ఎక్కువ స్పీడ్గా ఎందుకు చేసుకుంటూ పోతానంటే మనం ఎప్పుడు అడ్డం పడుతుందో ఎప్పుడు ఏముంటుందో తెలియదు కాబట్టి అంశాలపైన నేను ఎక్కువ టైం ఇవ్వను నేను దేనికి కూడా. నేను అందుకనే ఆ సస్పెన్షన్ అవడంతోనే ఇమ్మీడియట్గా నేను యుద్ధ ప్రాతిపదికన ముందు సామాజిక సమస్యల మీద దృష్టి పెట్టాను. కాబట్టి నేను టైం వేస్ట్ కానీ. రాహుల్ గాంధీ గుర్తేనా? బిఫోర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఆ యాక్సిడెంట్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూనే యాక్సిడెంట్ అయిందన్న సంగతి. అన్న ఆయనతోని ఫుల్ ఫిట్ ఉన్నప్పుడు ఫోటో వీడియో ఉంది. అప్పుడు నేను మీటింగ్ పెట్టిన మంచిగా ఫిట్ ఉన్నదే. ఓకే. ఆయనతోనే చాలాసార్లు ఫిట్గా ఉన్నప్పుడు కలిసిన. తర్వాత కేరళ ఇన్ఛార్జ్ కూడా ఆయనతోనే ఫిట్ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ప్రచారం జరుగుతున్నప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగింది, జడ్సన్ ఇలా అయ్యారు అనేది రాహుల్ గాంధీకి స్పష్టత ఉందా? స్పష్టంగా తెలుసు. రాహుల్ గాంధీ స్పష్టంగా తెలుసు, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా స్పష్టంగా తెలుసు వాళ్ళకు. ఇప్పుడు ఏంటంటే సో కాంగ్రెస్ పార్టీకి ఎవరు చేయలేనంత సాక్రిఫైస్ చేసినట్టు ఆ లెక్కన. అంతేగా అన్న, అంతే కదా. టోటల్ లైఫే ఇప్పుడు చూస్తే పూర్తిగా నడవలేని పరిస్థితి కదా. ఎవరైనా చూస్తే ఫిజికల్ ఛాలెంజ్ పీపుల్ అనుకుంటారు, కానీ బేసికల్గా ఫిజికల్ ఛాలెంజ్ కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో జరిగినటువంటి అంతే ప్రమాదం, దాని తాలూకు వచ్చినటువంటి ఫిజికల్ ఛాలెంజ్ వ్యవహారం, అంతే కదా. అంతే. అంటే ఇంత పెద్దగా జరగడం, ఇంత పెద్దగా నేను శారీరకంగా వీక్ కావడం, అదే శారీరకంగా వీక్ కావడం. మార్షల్ ఆర్టిస్ట్ అన్నా నేను, మార్షల్ ఆర్టిస్ట్ అన్నీ చాలా గట్టిగా. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ఉన్నప్పుడు ఇప్పుడున్న యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ లెక్క లేదు. అప్పుడు ఏబీ మాకు అప్పుడు కాలం మరి అన్నీ చేసి వచ్చిన వాళ్ళం ఇక దాకా. అందుకనే మాకు వరంగల్ జిల్లా కొండమల్లి కానీ ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా గుర్తుపడతారు. నాకు ఇచ్చే గౌరవం ఆ రోజుకెళ్ళి కూడా నేను 16 ఏళ్ళకెళ్ళి కూడా గౌరవమే తీసుకున్నా. రెస్పెక్ట్ లేని వాళ్ళ దగ్గరికి నేను పోయేటోనే కాదు. కొండమల్లి ఆ రోజులలో కూడా ఆయన మంచి బాగా నడిచింది. ఆ రోజుల్లో కూడా నన్ను ఇట్లా కూర్చోబెట్టే ఏ రోజు కూడా నిలబెట్టి మాట్లాడలే. సో ఎవరు చేయలేని త్యాగం కాంగ్రెస్ పార్టీకి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గిఫ్ట్ బహిష్కరణ, అంతేనా? 100%.
100% ఇది రియల్ అది నాకేం దాకది, వాళ్ళకు మాత్రం 100% నా కాంగ్రెస్ పార్టీ ఏదైతే నాకు ఇవ్వాలనో, నన్ను ఎంత ఎంకరేజ్ చేయాలనో అది మీరు ఎంకరేజ్ చేయాలి. నన్ను ఏది ఎంకరేజ్ చేసినా నాకు స్వయం కోసం వాడుకునేటువంటి కాదు. నలుగురు ఎమ్మెల్యే ఆయన ఎక్కడికి పోయినా అన్న ఈయన ఎట్లా ఎమ్మెల్యేని చేయాలి, ఆయన ఎట్లా ఎమ్మెల్యే చేయాలి. అది తర్వాత సంగతి. ముందు మనకు ఇప్పుడు ముందు యాక్సిడెంట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తా యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు శారీరకంగా కొంత ఇబ్బంది పడే పరిస్థితి కదా. అంతే 100% అన్న బాగా అన్నీ ఇగో ఇదంతా అన్న బ్రెయిన్ ఆపరేషన్ ఇళ్ళకి వెళ్ళి ఇక్కడికి అయింది నాది లోపలికి. అలాంటి కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాదికి 16 ఏళ్ళు మంచి టీనేజ్లో ఎంటర్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి మొత్తం వయసుని త్యాగం చేసి 50 ఏళ్ళలోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు బహిష్కరణ అనేది వింటే దీనికి వ్యక్తులు తీసుకున్న నిర్ణయం అనిపిస్తుందా లేదంటే పార్టీ తీసుకున్న నిర్ణయం అనిపిస్తుందా? ఓన్లీ రేవంత్ రెడ్డి. పార్టీ నా మీద తీసుకోదన్న. పార్టీ చాలా బాధపడతారు. పెద్దలు చాలామంది టాప్ దీపాదాస్ మున్షి కూడా నా తమ్ముని లెక్క చూస్తుంది. దీపాదాస్ మున్షి నా తమ్ముని లెక్క చూస్తుంది. మొన్నటిదాకా ఉన్న మాణిక్ ఠాకూర్ నా 30 ఏళ్ళ దోస్తు. దీపేందర్ సింగ్ కూడా ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డికి బాస్ ఉన్నాడో, ఎవరైతే నన్ను లీడర్ కానీ చేసిండ్రో ఆయననే ప్రియాంక గారి తీసుకుపోయింది. ఆయన నాకు ఫ్యామిలీ మెంబర్ అంటాడు. ఆయన జాట్ కమ్యూనిటీ పెద్ద క్యాస్ట్ వాళ్ళది. నా కమ్యూనిటీ నా తమ్ముడు అని చెప్తాడు. ఇవాళ ఎవరికి తెలియదు నేను ఈయన గురించి ఇట్లా చేస్తున్నాను ఎవరికి చెప్పలే. ఏ రోజు చిల్లరగా ఉంటుంది. నేను రేవంత్ రెడ్డి కాదు కదా అన్న చెప్పుకోనికి. నన్ను వీళ్ళు నా న్యాయం చేస్తుండ్రు, వాళ్ళ దింపని చూసుకొని. అంటే ఈ హామీల మీదనేనా లేకపోతే రేవంత్ రెడ్డి చేసేటువంటి ఇప్పుడు కొన్ని కామెంట్లు చేస్తున్నారు 2500 కోట్ల రూపాయలు ఏదో ఢిల్లీకి వసూలు చేసి ఇక్కడి నుంచి పంపించాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది కదా. అలాంటి వాటి మీద ఏమైనా విచారణ కోరుతూ ఏమన్నా కంప్లైంట్లు చేస్తారా? నా ఢిల్లీకి ఏమి ఇచ్చిండ్రు వీళ్ళు ఏమి ఇచ్చిండ్రు అనేది కాదు. నేను సెక్రటరియట్లో ఏం నడుస్తుంది, తెలంగాణలో ఏం నడుస్తుంది, నేను ఆ సబ్జెక్ట్ వరకే నేను మాట్లాడతాను. ఈరోజు ఏఐసిసి బ్యాంకుల అకౌంట్ మొత్తం సీజ్ అయిపోయింది. ఢిల్లీకి ₹1 ముట్టకుండా చుట్టూ కంచేసి పెట్టిండ్రు కేసీఆర్ నరేంద్ర మోడీ. రూపాయి అందకుండా. మనకు కొంచెం లాజిక్ ఉండాలి మాట్లాడడానికి దేనికన్నా. అదేనా ఈయననే లీక్ ఇస్తారన్నా. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి గారు బెంజ్ కారు కొన్నారని చెప్పేసి ప్రభాకర్ రావు ఇచ్చాను. ప్రభాకర్ రావుకు ఎవరు చెప్పిండ్రు? ప్రభాకర్ రావుకి ఎట్లా తెలుసు? కారు కొనేటప్పుడు చూసిందా, రసీదు కొనేటప్పుడు చూసిందా, ఆమె ఇక్కడికే డ్రైవ్ చేసుకొని వెస్ట్ బెంగాల్ పోతుండే చూసిందా? తర్వాత నెక్స్ట్ డేకి వెళ్ళి ఎందుకు మాట్లాడతలేరు? ఇది ఆయన మనిషే లీక్ చేసిండు. ఆయననే లీక్ చేయించిండు. ఆయననే ప్రెస్కు రాపిచ్చిండు. ఆయననే మళ్ళీ లీగల్ అంటే ఎంత సైలెంట్ పోతాయని అది చూపించి మనం భయపెట్టించి గ్రిప్లో పెట్టుకుంటాడు. ఇప్పుడు మీ ఇష్యూలో దీపాదాస్ మున్షి ఇన్వాల్వ్ కావట్లేదు, ఇన్ఛార్జ్ కదా మీ సస్పెన్షన్ విషయం చేయలేని పరిస్థితి అన్న. బెంచ్ గారేనా ఎఫెక్ట్? బెంచ్ గారు తీసుకుందా లేదా భగవంతుకి తెలుసు, కానీ ఆమె ఏం చేయలేదు. మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఉన్నది.